శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. అందాల పోటీలంటేనే అందమైన భామలు, వాళ్లు చేసే క్యాట్ వాక్లు. వీటిని చూసేందుకు 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి. ఏవో 1-2 దేశాలు మినహా అన్ని దేశాలు ఇప్పుడు అందాల పోటీలను నిర్వహిస్తున్నాయి. ఇక పాశ్చాత్య దేశాల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ పోటీలను చూసేందుకు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ముందుకొస్తారు. 2025 మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా ప్రపంచ దేశాల సుందరీమణులు ఇప్పుడు తెలంగాణకు వచ్చారు. హైదరాబాద్లోనే ఈ పోటీలు నిర్వహిస్తుండటంతో అందాల భామల పర్యటనలతో తెలంగాణలోని టూరిస్ట్ స్పాట్స్ కలర్ఫుల్ గా మారిపోయాయి. ఈ సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. అదేంటంటే మిస్ యుఎస్ఏ పోటీలు, మిస్ ఇండియానా యుఎస్ఏ పోటీలు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే గతంలో ఈ పోటీల్లో మన తెలుగు మూలాలున్న అమ్మాయి మెరిసింది. మిస్ ఇండియానా యుఎస్ఏగా నిలిచింది. అందమే కాదు, ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి, అద్భుతమైన నటి, మంచి రచయిత్రి. అన్నింటికంటే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆమె కమ్మ కులంలో జన్మించిన గ్లామరస్ క్వీన్. ఇంతకీ ఎవరామె? ఆమె పేరెంట్స్ ఎవరు? ఎప్పుడు అమెరికాకు వెళ్లి స్థిరపడింది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఈ ఎపిసోడ్లో చూద్దాం. ప్రతిమ ఆనే ఉరాఫ్ ప్రతిమ యార్లగడ్డ. ఈ పేరు వింటుంటేనే తెలుగుతనం ఉట్టిపడుతుంది కదూ. అవును, ఈమె తెలుగు మూలాలున్న పవర్ఫుల్ గ్లామరస్ లేడీ. 1981 అక్టోబర్ 6న ఒక సాంప్రదాయ కుటుంబంలో అమెరికాలోని ఓ పల్లె ప్రాంతంలో జన్మించింది. ఈమె తల్లిదండ్రులు సుబ్బారావు యార్లగడ్డ, ఓల్గా. ప్రతిమ తల్లిదండ్రులు ఎప్పుడో అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. ఈ గ్లామర్ క్వీన్ అక్కడే పుట్టి పెరిగింది. అయినా కుటుంబమంతా సాంప్రదాయ పద్ధతులనే పాటించడంతో చిన్నతనం పల్లె ప్రాంతంలోనే గడిచింది. సుబ్బారావు దంపతుల 3 పిల్లల్లో ప్రతిమ ఒకరు. అయితే ప్రతిమ పెరిగి పెద్దయ్యాక ఈ ఫ్యామిలీ న్యూయార్క్ సిటీకి వచ్చేసింది. దీంతో ప్రతిమ లైఫ్ ఎవరూ ఊహించని టర్న్ తీసుకుంది. చిన్నప్పటి నుంచే ఫోటోగ్రఫీ, ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఎంతో ఇష్టం ప్రతిమకు. ఆమె ఇంట్రెస్ట్ ను పేరెంట్స్ కూడా కాదనలేదు. అన్నీ కలిసి రావడంతో ఫ్యాషన్ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అందంతో పాటు చాలా తెలివైన అమ్మాయి ప్రతిమ. అందుకే ఎన్నో రంగాల్లో సత్తా చాటింది. అమెరికాలోని అందాల పోటీకే కొత్త అందాన్ని తెచ్చింది. ఇండియా నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడి ఈ స్థాయిలో గ్లామర్ రంగాన్ని ఏలిన వారెవరూ లేరట. అందుకే ఆ రికార్డు ప్రతిమా లిస్టులో చేరింది. ఈమె మిస్ ఇండియానా యుఎస్ఏ కిరీటం గెలుచుకోవడంతో పాటు మిస్ యుఎస్ఏ 1999 పోటీల్లో టాప్ 6 కు చేరుకుంది. ఇండియన్ ఒరిజిన్ లేడీ, పైగా తెలుగు మూలాలున్న అమ్మాయి ఈ స్థాయికి చేరుకోవడం అమెరికా చరిత్రలోనే ఫస్ట్ టైం అని ఎన్నో మ్యాగజైన్స్ వార్తలు రాశాయి. అప్పట్లో ఇండియా టుడే మ్యాగజైన్లో కూడా ప్రతిమపై ఎన్నో ఆర్టికల్స్ రాశారు. ఆ తరువాత ఫోర్డ్ మోడల్ గా కూడా చేసింది ఈమె. ఫోర్డ్ మోడల్ గా చేసిన తొలి ఇండియన్ కూడా ప్రతిమే కావడం విశేషం. ఇలా గ్లామర్ రంగంలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. అదే గ్లామర్ తో టీవీ షోలు, సినిమాల్లోనూ సత్తా చాటింది. న్యూ గర్ల్, అవుట్సోర్స్, ఆల్ మై చిల్డ్రన్, బ్యూటిఫుల్ యాజ్ మిస్ మేరీలాండ్ వంటి టీవీ షోస్ లో మంచి ప్రతిభ కనబర్చింది. ఆల్ మై చిల్డ్రన్ అనే టీవీ సిరీస్ ప్రతిమకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో డాన్సర్ గా నటించి అందరి హృదయాలను గెలుచుకుంది ఈ యాక్ట్రెస్. ఇక న్యూ గర్ల్ అనే టీవీ సిరీస్ లో హాట్ గర్ల్ గా నటించి గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకుంది. 2012లో ది అరేంజ్డ్ మ్యారేజ్ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించింది. 2009లో వచ్చిన హౌ టు సెడ్యూస్ డిఫికల్ట్ ఉమెన్ అనే రొమాంటిక్ కామెడీ సినిమాలో కూడా నటించింది ప్రతిమ యార్లగడ్డ. ఈ మూవీ కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. సినిమాలు, టీవీ షోలు, అందాల పోటీలే కాదు, మంచి రచనా నైపుణ్యం కూడా కలిగి ఉంది ప్రతిమ. ఈమె రచించిన ఎన్నో పుస్తకాలకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఓ గిటాలియా, హార్పస్ బజార్, కాస్మోపాలిటన్, టౌన్ అండ్ కంట్రీ అండ్ గ్లామర్ అనే రచనలు మంచి పేరు తెచ్చిపెట్టాయి ప్రతిమకు. ఇక విక్టర్ రెబెనెస్కీ, బెట్సే జాన్సన్ లాంటి టాప్ ఫోటోగ్రాఫర్లతో కలిసి పనిచేసింది. గ్లామర్ రంగంలో పేరు ప్రఖ్యాతలతో పాటు బాగా డబ్బు సంపాదించిన ప్రతిమ సేవా రంగంలో కూడా చాలా ముందుంది. తన తల్లి వోల్గా స్వగ్రామమైన గుంటూరు జిల్లా చిలువూరులో ఓ ఆస్పత్రిని నిర్మించి పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తోంది. మెన్నో క్లినిక్ పేరుతో జనరల్ విభాగంతో పాటు కంటి, దంత వైద్యశాలలను కూడా నిర్వహిస్తోంది. ఇందుకోసం తన పేరెంట్స్ నుంచి వారసత్వంగా వచ్చిన ఇంటిని, భూమిని ఆస్పత్రి కోసం కేటాయించింది ప్రతిమ తల్లి వోల్గా. ఈ ఆస్పత్రి 1997 నుంచి పేదలకు నిర్విరామంగా సేవలందిస్తోంది. ఇక అమెరికాలో విన్ అనే పేరుతో ఒక ఆర్గనైజేషన్ ను కూడా నడుపుతోంది. హై రిస్క్ చిన్నారులకు ఇది ఒక క్యాంప్ లాగా సేవలందిస్తోంది. చిన్నప్పటి నుంచే చదువులో మంచి ప్రతిభ కనబర్చింది ప్రతిమ. బ్రండీ స్కూల్ ఆఫ్ లా నుంచి డాక్టరేట్ డిగ్రీ పొందింది. న్యాయరంగానికి సంబంధించి కూడా కొన్ని రచనలు చేసింది. ఈ ప్రతిభతో ఎన్నో కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ గా కూడా సేవలందిస్తోంది ప్రతిమ. హార్వర్డ్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ కు గెస్ట్ స్పీకర్ గా కూడా సేవలందిస్తోంది. అందంతో పాటు ఎంతో ప్రతిభా పాటవాలు కలిగిన ప్రతిమ ఎన్నో రంగాల్లో పేరు తెచ్చుకుంది.
ప్రస్తుతం లాస్ ఏంజల్స్ లో స్థిరపడ్డ ఈమె గ్లామర్ రంగంలో కూడా సేవలందిస్తూనే ఉంది. ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. హ్యాట్స్ ఆఫ్ టు యు ప్రతిమా యార్లగడ్డ. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.